హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమీలా. పెళ్లికి ఒప్పుకున్న జోష్న, బాధలో సూరజ్. పెళ్లికి జోష్న నిజంగానే ఒప్పుకునిందా? మరి ఒప్పుకుంటే సూరజ్ ఎందుకు బాధపడుతున్నాడు అని తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. జోష్నాతో సూరజ్ పెళ్లి జరగాలని కోరుకుంటే మన ఛానల్ స్పైసీ అమీలాని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జోష్న సూరజ్ దగ్గర వచ్చి తను ఎంతగా సూరజ్ని ప్రేమిస్తూ ఉందో చెప్తుంది. ఇంకా నా ప్రేమకు పరీక్ష పెట్టకు, ప్లీజ్ నన్ను నమ్ము. నీ మీద ఉన్న ప్రేమ నన్ను ఎంతగా మార్చేసిందో నీకర్థం కావటం లేదా సూరజ్? నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అప్పటినుండి సూరజ్ దీర్ఘ ఆలోచనలో పడతాడు. నేను ఇదే కాదా కోరుకుంది? ఇలాంటి రోజు రావాలని ఇన్ని రోజులు ప్రయత్నం చేశాను, కాని ఇప్పుడు నాకెందుకు బాధగా ఉంది అంటూ ఆలోచిస్తాడు. అంతలోని మాలిని దగ్గరి నుండి కాలొస్తుంది. హాయ్ నానా, నీవల్లే ఈరోజు మా పగ ప్రతీకారం తీరబోతోంది అంటూ సంతోషంగా చెప్తుంది. సూరజ్ నేనిచ్చిన పని ఎంతవరకు వచ్చింది అని అడుగుతుంది. మమ్మీ, గుడ్ న్యూస్, నీ ప్రతీకారం తీరే రోజు వచ్చింది. జోష్న నా ప్రేమలో పీకల్లోతూ ఉంది. నేను లేకుంటే తను లేదు, నన్ను పిచ్చిగా ప్రేమిస్తుంది అని అందరి ముందు నన్ను ప్రపోజ్ చేసింది. ఇప్పుడు శివన్నారాయణ కుటుంబం పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది అని అనగానే ఇక మాలిని చాలా సంతోషపడుతుంది. థ్యాంక్యూ సూరజ్, ఇదేరా నాకు కావాల్సింది. పెళ్లిపీటల మీద కూర్చున్న ఆ జోష్నకు, శివన్నారాయణకు షాకిచ్చే రోజుకోసమే చూస్తున్నాను. పెళ్లిపీటల మీద కూర్చున్నప్పుడు నేను వచ్చి నువ్వెవ్వడివో వాళ్లకు అర్థమయ్యేలా క్లియర్గా చెప్తాను. పెళ్లి ఆపి పీటల మీద నుండి నిన్ను తీసుకుని వస్తాను. అలా తన ఒక్కదానక్క మానవరాలి పెళ్లిపీటల మీద ఆగిపోతే ఆ శివన్నారాయణ గుండె పగిలి చావాలి. ఆ కుటుంబం వల్ల మనం ఎంతగా శిక్ష అనుభవించామో, నేను నా భర్తకు దూరమై, నువ్వు తండ్రికి దూరమై, మీ తాత కొడుకుకు దూరమై ఏ విధంగా అనాథలైనమో ఆ బాధ వాళ్లకి తెలియాలి. పెళ్లిపీటల మీద పెళ్లి ఆగిపోతే తన ఇంటి ఆడపడుచు అటు ముత్తైదువు కాకుండా, మెడలో తాళి లేకుండా ఒక విధవలాంటి బ్రతుకుతుంటే చూసి గుండె పగిలి వాళ్లు చావాలి. అప్పుడే నా పగ ప్రతీకారం తీరేది. ఆ రోజు కోసమేరా నేను తాత ఎదురుచూస్తున్నది అని అంటుంది. ఓకే మమ్మీ, ఆ రోజు త్వరలోనే వస్తుంది, బాయ్ అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇక సూరజ్ ఆలోచనలో పడతాడు. ఏంటిది, ఈరోజు కోసం నేను, నా కుటుంబం ఎదురుచూసింది? మా పగ ప్రతీకారం తీరే రోజు వచ్చింది, కానీ నా మనసులో ఇంకేదో కోరుకుంటుంది అంటూ ఆలోచనలో పడతాడు. జోష్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. జోష్న మాటలు, నేను ఎంతగా మారిపోయానంటే నువ్వు చూడకపోతే బాధేసేది. నీతో ఎవరైనా చనువుగా ఉంటే కోపం వచ్చేది. తెలియకుండానే నీ మీద నాకు ఆశలు పెరిగిపోయాయి. నన్ను ఏ స్టేజికి తీసుకెళ్ళిపోయాయంటే నువ్వన్నట్టే రాతి విగ్రహంలా ఉండే నన్ను గాజుబొమ్మని చేసేశాయి. ఈ గాజుబొమ్మ ఎంత సున్నితమైపోయిందంటే దీన్ని ముక్కలు చెయ్యాలంటే చీతలవసరం లేదు, పదునైన ఒక్క మాట చాలు. ఇంకా వివరంగా నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నీ ప్రేమకు నేను బానిసనైపోయాను. అసలు ప్రేమ అంటే ఏంటో తెలిసింది నీవల్లే, నాకేం కావాలో తెలిసింది నీవల్లే. అందుకే చెప్తున్నాను, నా మనసు నీ వశమైపోయింది, నీ ప్రేమకు బానిసనైపోయింది. నాకంటూ నేనేమీ మిగలలేదు, అంతా నువ్వే అయిపోయాను. నువ్వు లేవు అంటే నేనే లేను. నువ్వు లేవు అంటేనే కాదు, నువ్వు కాస్త దూరమైనా నేను తట్టుకోలేకపోతున్నాను. నిన్నెంతలా ప్రేమిస్తుంటే మళ్ళీ ఏంట్రా నువ్వు నాకు పరీక్షలు పెడుతున్నావు? మళ్ళీ పాస్ అవుతానో లేదో అనా? అలా అని కాదు జోష్నా అనంటుంటే సూరజ్ తన వేలికైన గాయం చూసి, రక్తం ఏంటి? రక్తమా? నీ వేలుకి రక్తం? అయ్యో, ఎలా తగిలింది? చిన్న గాయమే కదా జోష్నా అనంటే, అరే నీ ఒంట్లో నుంచి రక్తం బయటికొస్తుంది సూరజ్. అది చిన్న డ్రాప్ అయినా సరే నేను చూడలేను, వెంటనే ఆపాలి. ఇలాంటి గాయాలు నన్ను బాధించవు అని సూరజ్ అన్నప్పుడు, జోష్నా నన్ను బాధిస్తాయి అని అనడం, నువ్వు ఇంత సున్నితంగా ఉండడం మంచిది కాదేమో అని సూరజ్ అంటే, అది నన్ను నువ్వు ప్రేమగా మార్చకముందు ఆలోచించాల్సింది అని అనడం తప్పేమన్నా చేశానా? నీ మనసునే అడుగు. అదేంటి జోష్నా, మళ్ళీ కంట్లో నీళ్ళు? గాయం చిన్నది జోష్నా, నొప్పేమీ లేదు
దీనికి నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు అని సూరజ్ అంటే, ఏదైనా మనకి తగిలితే నొప్పి, కాని అది మనకి కావలసిన వాళ్లకైతే వేదన అని జోష్న చెప్పిన మాటలు నాకు నొప్పి లేదని చెప్తున్నాను కదా అని అంటే, నాకు తెలుస్తుంది. నువ్వింకా నా ప్రేమకి పరీక్షలు పెట్టడం మాని. ఇది ప్రేమి, వదులుకోలేని ప్రేమ, ఈ జన్మంతా నాతోనే ఉండాలని నేను కోరుకునే ప్రేమ. నువ్వు నా విషయంలో చేసే చిన్నపాటి నిర్లక్ష్యాన్ని కూడా తట్టుకోలేనంత సున్నితమైన ప్రేమ. దీని పుట్టక నాకు తెలీదు, కాని ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో అది మాత్రమే నేను చెప్పగలను అని చెప్పేసిన మాటలన్నీ గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు సూరజ్. తనకు తెలియకుండానే సూరజ్ కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఏంటిది నా కళ్ళల్లో నీళ్లు? ఇదే కదా నేను కోరుకున్నాను. మరి నా కళ్ళల్లో నీళ్ళెందుకు? నా మనసును ఎవరో పిండేస్తున్న బాధేమిటి? అసలేం జరుగుతుంది? నాకే అర్థం కావడం లేదు. నేనేమైనా తప్పు చేశానా అంటూ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే మాలిని దక్షిణామూర్తిలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడైతే త్వరలోనే ఇక పెళ్లి ముహూర్తం పెట్టించేద్దాం, ఎలాగైనా ఇప్పుడు మంచి రోజులు కూడా వచ్చేసాయి కాబట్టి వీళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకుంటే అని చెప్పేసి కార్తీక్ అలాగే దీప, శివనారాయణ వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నా మనవరాలికి పెళ్లి జరగబోతుంది అని చెప్పేసి పారిజాతం కూడా చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఒసేయ్, నా కోరిక తీర్చావే, నేను చెప్పినట్టుగా ఈ పెళ్లికి ఒప్పుకుని చాలా మంచి పని చేశావే అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అయితే అప్పుడు నువ్వు ఒప్పుకున్నందుకే కాదు, నువ్వు కండిషన్ పెట్టినందుకు కాదు, నా మనసులో సూరజ్ ఉన్నాడు కాబట్టి సూరజ్ ఎప్పుడైతే నన్ను రిజెక్ట్ చేశాడో అప్పుడే నా మనసులో వాడు ఉన్నాడని అర్థమైంది. బావని నా మనసులో ఎప్పుడో తీసేశానని అర్థమైంది. అది అర్థం చేసుకున్న తర్వాతే బావ జ్ఞాపకాలన్నీ కూడా తిరిగి ఇచ్చేశాను. ఈ విషయంలో బావ, దీప నాకు చాలా హెల్ప్ చేశారు. బావ, దీప హెల్ప్ చేసి సపోర్ట్ చేశారు కాబట్టే నాకు ఈరోజు సూరజ్ తన మనసులో ఉన్న ప్రేమని చెప్పగలిగాడు. అలాగే నేను కూడా అందరి ముందు నా ప్రేమని ఎక్స్ప్రెస్ చేయగలిగాను. దీనంతటికీ కారణం బావా, దీపే. బావా, దీప కారణంగానే వాళ్ళని వెనకేసుకునే వస్తున్నావు, బాగానే ఉందిలేవే అంటూ ఇక పారిజాతం అయితే కోప్పడుతూ ఉంటుంది. అవును గ్రాని, వాళ్ళ కారణంగానే నాకు ఈరోజు సూరజ్ దక్కాడు అని చెప్పేసి ఇక జోష్న అయితే చెప్తూ ఉంటుంది. సరేలేవే, ఏదైతే ఏమి, నువ్వు చివరికి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు, అంతే చాలు. ఈ విధంగా రాబోయే ఎపిసోడ్లో సూరజ్ మాలిని కొడుకని, మాలిని పగ ప్రతీకారాలు తీర్చుకోవడానికి సూరజ్ని శివనారాయణ కుటుంబానికి దగ్గర చేసిందన్న విషయాలైతే బయటపడతాయి. మరి జోష్న అయితే పెళ్లికి ఒప్పుకునింది, సూరజ్ అయితే ఈ విధంగా బాధపడుతూ ఉంటాడు. జోష్నాతో పెళ్లికి ఒప్పుకున్న సూరజ్ మాలిని దక్షిణామూర్తిల పగ ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఎటువంటి అడుగు ముందుకు వేయబోతున్నాడు, లేక పెళ్లి పర్యటనల మీద పెళ్లిని ఆపేసి జోష్నని వదిలి వెళ్ళిపోతాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానల్ స్పైసీ అమీలాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.